ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ సింహనాదం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల దూకుడు పెంచారు. ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై జగన్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ 1000 కోట్లు ఇస్తుండగా మీరు చూసారా? కేసీఆర్ మీకేమైనా ఫోన్ చేసి చెప్పారా అని చంద్రబాబును నిలదీశారు జగన్. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. కర్నూలు జిల్లా ఆదోని, అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన రోడ్ షోల్లో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలకు పదును పెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు 1000 కోట్ల రూపాయలిచ్చారని చంద్రబాబు నాయుడు పదే పదే ఆరోపించి ప్రజాభిప్రాయాన్ని వైసీపీకి వ్యతిరేకంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అనంతపురం జిల్లా తాడిపత్రి రోడ్ షోలో ఈ వ్యవహారంపై జగన్ తీవ్రంగా స్పందించారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు, ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, లేదా కేసీఆర్ గారు ఏమైనా నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా? చంద్రబాబు నేను జగన్కు 1000 కోట్లు ఇచ్చాను అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు లేకుండా, కనీసం నీ వయసుకు కూడా నీకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చెల్లుబాటు అవుతుంది చంద్రబాబు అని చెప్తా ఉన్నాను. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పై కూడా చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చేస్తున్న తరుణంలో దీన్ని తిప్పికొట్టేందుకు జగన్ ప్రయత్నించారు. ఆ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా జత అయితే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. తెలంగాణలో ఏపీ ప్రజలపై దాడులు చేస్తున్నారని, పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై జగన్ మండిపడ్డారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, మళ్ళా ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడు అని అంటే రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వారికి అక్కడ ఉన్న మన వారికి అపకారం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కర్నూలు జిల్లా ఆదోని రోడ్ షోలో ఉల్లి, మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు, చిత్తూరు జిల్లా మదనపల్లి రోడ్ షోలో పాడి రైతుల సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించారు జగన్. మొత్తం మీద 3 రోడ్ షోల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వాడి వేడి విమర్శలు, ఆరోపణలతో జగన్ సింహనాదం చేయడం ద్వారా వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.